శోభను సంతరించుకుంటుంది. మనకు జన్మనిచ్చి ఆ తర్వాత బతుకునిచ్చి జీవితాంతం కొండంత అండగా నిలుస్తుంది అమ్మ. ఆమె ఒక గురువు, తత్వవేత్త, మానసికవేత్త, విశ్లేషకురాలు. అందుకే అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికీ తరగని భాగ్యమురా అన్నాడు కవి. తల్లిపై అభిమానం, మాతృమూర్తులపై మమకారంతో భాగ్యనగరానికి చెందిన ఓ యువ కళాకారుడు ఏకంగా సంగీతార్చనే చేశాడు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీకోసం. జీవితంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే ప్రార్థిస్తారు. అయితే ఆ భగవంతుడు అన్ని చోట్ల తానుండలేక అమ్మను సృష్టించాడని అంటారు. ఏ బాధ కలిగినా, ఎంత కష్టమొచ్చినా తానున్నానంటూ ధైర్యం చెబుతుంది అమ్మ. ఆప్యాయంగా పలకరిస్తుంది, బాధ తెలుసుకుని ఓదారుస్తుంది, ధైర్యవచనాలతో సాంత్వన కలిగిస్తుంది. ప్రపంచంలో కల్తీ లేనిది, వెలకట్టలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మను ఎంతగానో ఆరాధించే హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన గిఫ్టన్ అమ్మపై ఓ ప్రత్యేక గీతం రూపొందించాడు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గీతాన్ని విడుదల చేశాడు. ఈ పాటలో వైవిధ్యమైన దృశ్యాల కోసం గిఫ్టన్ అతని మిత్రుడు కాంతరిసా చేత ఇసుకతో చిత్రాలు వేయించాడు. అతుల్ పి రస్తోగి సాహిత్యం అందించగా సుమధుర గాత్రంతో మాళవిక మాతృహృదయాన్ని ఆవిష్కరించింది. విజువల్ కమ్యూనికేషన్స్ లో ఎంఎస్సీ చేసిన గిఫ్టన్ తల్లి ఉపాధ్యాయుని, తండ్రి సంగీతకారుడు. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి అరంగేట్రం చేశాడు గిఫ్టన్. ఫీల్డ్ లో నా ఉన్న చిన్న కళతోటి ఇన్ మ్యూజికల్ వే ఒక ట్రిబ్యూట్ లాగా ఒక డెడికేషన్ ఇవ్వాలని, సో దాట్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ మా అమ్మతో పాటు ప్రతి మదర్ ఒక మదర్ క్యారెక్టర్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ హెవీ క్యారెక్టర్ మనకు ఆలోచిస్తే. సో ఆ ఫస్ట్ ఇంటెన్షన్ తో నా మ్యూజికల్ దీంట్లో ఐ వాంటెడ్ టు గివ్. తన ఎదుగుదలకు సహకరించిన తల్లికి, వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రఖ్యాత సినీ నటి జయసుధకు ఈ పాటను అంకితమిస్తున్నట్లు గిఫ్టన్ వెల్లడించాడు. అంతేకాదు, ఈ పాటను తెలుగులో జయసుధ చేత పాడించనున్నట్లు తెలిపాడు.